మా జీవితంలో మరొక పరిశుద్ధ పునరుత్థాన దినం ఆరాధనలో నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరిచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మీ స్వరమును మాకు వినిపించి మాతో మీరు మాట్లాడమని, మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించమని దేవా, ఈ దినం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి యేసు ప్రభు నామమునకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి 18వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని మనం చదవబడగా విని ఉన్నాం. గత కాలం నుండి మనం మత్తయి సువార్తను చాలా క్షుణ్ణముగా జాగ్రత్తగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారి తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించమని ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభువు ప్రార్థన ఎలా చేయాలో వాళ్ళకు నేర్పించాడు. అందుకే క్రైస్తవ సమాజంలో భూలోకమంతటా ఎక్కడ చూసినా కూడా లార్డ్స్ ప్రేయర్ లేదా ప్రభు నేర్పిన ప్రార్థన. నామకార్థ క్రైస్తవులు, జ్ఞానం లేని వారు ఏమంటారంటే పరలోక ప్రార్థన, పరలోక ప్రార్థన, పరలోక ప్రార్థన అంటారు. పరలోక ప్రార్థన కాదు, ప్రభు నేర్పిన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, అయ్యా మాకు ప్రార్థన చేయడం ఎట్లనో రాదు. ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు అడుగుతారు ఏమని, యేసు ప్రభుని
ఎలా ప్రార్థించుకోవాలో నాకు తెలియదు, కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పించండి అని అడుగుతారు. అప్పుడు నేనేమంటానంటే, నీకు వచ్చిన సొంత భాషలోనే నీ తండ్రితో నువ్వు ఎలా మాట్లాడతావో, లేదా నీ స్నేహితులతో ఎలా మాట్లాడతావో, నీ అవసరతలు ఎట్లా చెప్పుకుంటావో, అట్లనే పరలోకపు తండ్రికి నీకు నచ్చినటువంటి భాషలో, హల్లెలూయా, భూమి మీద ఎన్నైతే భాషలు ఉన్నాయో ఆ భాషలన్నిటినీ కూడా సృష్టించింది ప్రభువే గనక నువ్వు ఏ భాషలో ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థన ప్రభువుకు వినబడుతుంది. హల్లెలూయా. దేవునికి ఇంగ్లీష్ వచ్చా, దేవునికి కన్నడ వచ్చా, దేవునికి తమిళం వచ్చా అంటే సృష్టింపబడిన ప్రతి భాష కూడా ఆయన జ్ఞానము చేత ఆయన సృష్టించినవే గనక మనం ఏమనుకుంటామంటే మనుషులు సృష్టించారు భాషలను అని. కానీ నిమ్రోదు రాజు ఆకాశమును అంటున్నంతగా బాబేలు గోపురమును కట్టుతానని అనుకున్నప్పుడు ఆ గోపురాన్ని దేవుడు ఆపివేయడానికి మనుషుల యొక్క తెలివి తక్కువ పనులను చూసి అందరికీ ఒకే భాష ఉన్నది కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని బాబేలు గోపురము దగ్గర భాషలను దేవుడు తారుమారు చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే భాషలు తారుమారు అయిపోయినాయో ఏ భాష మాట్లాడేవాళ్ళు ఆ భాష మాట్లాడేవాళ్ళు ఆ గుంపు వాళ్ళు ఆ గోపురాన్ని కట్టడం ఆపేసి ఇదేం మాకు అర్థం కావట్లేదు, అర్థం కాంది ఎట్లా కట్టాలి ఈ గోపురాన్ని అని ఎక్కడోళ్ళు అక్కడ భూమి మీద చెదరిపోయారు. అప్పుడు భూమి మీద రకరకాల భాషలు పుట్టాయి. ఆ భాషలన్నీ దేవుడు మనుషుల యొక్క తెలివి తక్కువతనాన్ని బట్టి భాషలను తారుమారు చేయడం వల్ల ఆ భాషలు పుట్టాయి గనక ఈరోజు నువ్వు ఏ భాషలు మాట్లాడినా కూడా నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయవద్దు అంటున్నాడు. వేషధారులు అంటే నన్ను చూడండి, నాకెంత జ్ఞానం ఉందో, నేను ప్రార్థన చేస్తే నీకు తెలుసా దయ్యాలు బారిపోతాయి, రోగాలు బాగవుతాయి, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. కొందరు వాళ్ళేదో కార్యం చేస్తున్నట్టుగా వాళ్ళను గొప్ప చేసుకోవడానికి, వాళ్ళ పేరు సంపాదించుకోవడానికి నా అంత బలంగా ఎవ్వరు ప్రార్థన చేయలేరు. నా అంత మంచిగా స్పష్టంగా మంచి మంచి మాటలు ఉపయోగించి నాలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరని గర్వంగా మాట్లాడేటోళ్ళు ఉంటారట. అటువంటి ప్రార్థన వేషధారణ ప్రార్థన. గొప్పతనానికి, మంచి పేరు సంపాదించుకోవడానికి, ఘనత తెచ్చుకోవడానికి మనుషులు కల్పించుకునేటువంటి వాళ్ళ స్వంత ఆలోచనలతో కూడుకున్నదే వేషధారులు చేసే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. వేషధారుల ప్రార్థన దేవుడు ఆలకించడు. వేషధారుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. ఒక పరిసయుడు, ఒక సుంకరి దేవుని మందిరానికి వెళితే సుంకరి అనగానే చాలా తక్కువ కులం వాళ్ళని చూసేవారు. పరిసయులు పెద్ద కులస్తులు అనుకునేవారు. కాబట్టి పరిసయుడు దేవుని మందిరానికి వెళ్ళి ముందుకు పోయి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి అనేవాడు వెనుక నిలబడి కన్నీటితో తలదించుకొని ప్రార్థన చేస్తాడు. పరిసయుడు ముందుకు వచ్చి అంటాడు,
దేవా, నా ప్రార్థనను ఆలకించు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్న ప్రభువా, నాకు రాబడిలో ప్రతి దాంట్లో 10వ భాగం నీ సేవ కొరకు మందిరానికి కానుకిస్తానా. మందిరానికి నేను 10వ భాగం ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా. నీ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నా, క్రమంగా మందిరానికి వస్తున్నా. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను నేను. మళ్ళీ నేను చాలా గట్టిగా ప్రార్థన చేస్తా, నేను బాగా బలంగా చేస్తా ప్రార్థన. నా ప్రార్థన చాలా బలమైంది దేవా, నా ప్రార్థన చాలా బలమైంది. ఇంకా అది మాత్రమే కాదు, నా వెనక నిలబడ్డాడు ఒకడు, ఎవరు? సుంకరి. వాని వల్ల నేను ప్రార్థన చేయనందుకు నీకు వందనాలు అన్నాడట. హల్లెలూయా. సుంకరి ఉన్నాడుగా నా వెనుక, వాడికి అసలు ప్రార్థనే రాదు, నాకొచ్చు ప్రార్థన. నా అంత బలమైన ప్రార్థన ఎవరికి రాదు. నేను 10వ భాగం క్రమంగా ఇస్తా మందిరానికి. ప్రతి వారం నేను 2 దినాలు ఉపవాసం ఉంటా ప్రభువా. క్రమంగా నీ మందిరానికి వస్తున్నా, నీ మాటలు వింటున్నా, నీ వాక్యానికి లోబడుతున్నా అని మొత్తం తన గురించి గొప్ప చెప్పుకున్నాడట దేవుని దగ్గర. అటువంటి వాడిని దేవుడు ఏమంటాడంటే వేషం వేసుకున్న వేషధారి అన్నాడట. హల్లెలూయా. తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి, తన యొక్క భక్తి ఎంత మంచిగా ఉన్నదో చూపించుకోవడానికి చాలామంది వాళ్ళ యొక్క భక్తి మాటల ద్వారా చూపిస్తారు. కొందరేమో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వారి యొక్క భక్తిని మంచిగా అందమైన బట్టలు వేసుకొని వచ్చుట ద్వారా వాళ్ళ భక్తి ఎంత భక్తితో చూడు, ఆమెకు ఆయనకి ఎంత భక్తి చూడు. ఆ ముఖం చూస్తేనే పరిశుద్ధత కనబడుతుంది, ఆ బట్టలు చూస్తేనే పరిశుద్ధత కనబడుతుంది, ఆ మాటలోనే పరిశుద్ధత కనబడుతుంది అని మనుషులకు కనబడవలనని ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారట. ప్రభు అంటాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయకండి. హల్లెలూయా. మనుషులకు కనబడవలనని. ఎవరికి కనబడవాలని అమ్మా? ఎవరికి కనబడాలని? మనుషులకు కనబడాలి. నేను గట్టిగా ప్రార్థన చేస్తే అందరికి కనబడాలి. హల్లెలూయా. చాలామంది ఇంటికాడ ప్రార్థన చేసేటప్పుడు మౌనంగా మీ నోట్లోనే ప్రార్థన చేసుకోవాలి. లేచి మోకరించి అందరికీ వినబడేటట్లు గట్టిగా ప్రార్థన చేయొద్దు. నువ్వు ప్రార్థన చేస్తుంటే పక్కనున్న వాళ్ళు దిగ్గున లేచి కూర్చున్నారనుకో, నీ ప్రార్థన దేవుడు వినడు. నీ ప్రార్థన ఎదుటోళ్ళకి ఆటంకంగా ఉండొద్దు. నీ ప్రార్థన ఎదుటోళ్ళను బాధ పెట్టేదిగా ఉండొద్దు. నీ ప్రార్థన దేవుడు వినేటట్లుగా ఉండాలి. నీ ప్రార్థనలో ఎవరిని శపించొద్దు, ఎవరిని బాధ పెట్టే మాటలు ఉపయోగించొద్దు. నీ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన ఉంటేనే నీ ప్రార్థన ఆయన వింటాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు, నోటికొచ్చిన మాటలు, ఎటువంటి మాటలైనా ఉపయోగించి ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా. కొందరు ప్రార్థన చేసేటప్పుడు ఎదుటోళ్ళ మీద కక్ష ఉన్నదనుకో, ఆ కక్ష సంబంధించిన మాటలు కూడా ప్రార్థనలు వస్తాయి వాళ్ళకి. ప్రభువా, నన్ను తిట్టేటోళ్ళని నువ్వే చూసుకో, నాశనం చేయి, వాళ్ళ నోటిని మూసేయి, నువ్వు సింహాల నోళ్ళని మూసినట్టు నా మీద నిందలేసేటోళ్ళని నువ్వే వాళ్ళ నాలుక కోసేయి. అప్పుడు వింటాడు ఆ ప్రార్థన. అది వేషధారులు చేసే ప్రార్థన, అది కక్షతో ద్వేషంతో చేసే ప్రార్థన. ఆ ప్రార్థన అసలే వినడు, జవాబు కూడా ఇయ్యడు. కాకపోతే నీ కక్ష తీరుతుందేమో, కసితో కక్ష తీరుతుంది. వాళ్ళని చంపేయి, వాళ్ళని నాశనం చేయి, వాళ్ళని నువ్వే చూసుకో ప్రభువా, ఏం చేస్తావో ప్రభువా, ఏమైనా చేయి ప్రభువా. అది వేషధారులు చేసే ప్రార్థన. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు అస్సలే ఇవ్వడు, అసలు వినను కూడా వినడు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అనేక మంది నేను చేసే ప్రార్థన ఎంత గొప్పగా ఉన్నదో చూడండి అని వేషధారులు చేసినట్లు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు, పక్కన వాళ్ళతో చెప్పండి, నీవు ప్రార్థన చేయునప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. హల్లెలూయా. నిద్రపోయేటోళ్ళని నీ ప్రార్థనతో లేపకము. హల్లెలూయా. ఎందుకు? నేను ప్రార్థన చేసేది అందరికి వినపడాలిగా. మీరందరూ నిద్రపోతా అంటే నేను చూడండి ఎట్లా ప్రార్థన చేస్తాను. సోమరోళ్ళారా, నిద్రపోతులారా, నేను చూడు ఎట్లా మోకరించి ప్రార్థన చేస్తున్నా, మీరందరూ ఎట్లా నిద్రపోతారు అని అందరిని లేపడానికి గట్టిగా ప్రార్థన చేసినావు అనుకో, నీ ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా. ప్రార్థన విషయానికి వస్తే ఎవరి భక్తి వాళ్ళదే. నీ భక్తి నీదే, నీ ప్రార్థన నీదే. నీ ప్రార్థన దేవుడికి వినబడితే చాలు. నీ ప్రార్థన దేవుడు వింటే చాలు. అందరినీ నిద్రపోయిన వాళ్ళని లేపి అల్లరల్లరి చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా. నాకు ఒక కుటుంబం తెలుసు, ఆ ఇంట్లో ఎవరు ప్రార్థన చేయరు. ఎవరు ప్రార్థన చేయకపోయేసరికి ఆ ఇంటి ఆడమనిషి ఏం చేస్తుందంటే 4 గంటలకే లేచి మొత్తం గట్టిగా ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళందరికీ ఆమె చేసే ప్రార్థన అంటే విరక్తి పుడుతుంది, అసహ్యం వేస్తుంది. ఏమని? నిద్రపోతా అంటే ఒకటే మొత్తుకుంటున్నాం ఏంది? మేము నిద్రపోతుంటే గట్టిగా అర్థం ఏంది? కాసేపు ప్రార్థన చేస్తావు, కాసేపు ఫోన్లలో మాట్లాడతావు. అవతల వాళ్ళు కూడా ఆన్లైన్ ప్రేయర్, ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ ప్రేయర్ వచ్చింది కదా. ఆన్లైన్లోకి వస్తారు. ఎన్ని గంటలకు? 4 గంటలకు లేదా 3 గంటలకు అందరూ వస్తారు. ఎవరు? ప్రార్థనలో ఉండాలి, గ్రూపులో ఉంటారు వాళ్ళు. ఆ 3 గంటలకో 4 గంటలకో కనెక్ట్ చేసుకొని దూరం పోయి చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ పండుకున్న వాళ్ళు అందరినీ లేపుతారు. అది అసలు ప్రార్థన కానే కాదు. ఆ ప్రార్థన దేవుడు వినడే వినడు. ప్రార్థన చేసే విధానం ప్రభువు నేర్పిస్తాడు. కరోనా వచ్చినప్పుడు సంఘం దూరం అయిపోయింది కాబట్టి దైవజనుడు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ప్రేయర్ నడిపించాడు. ఇప్పుడు కరోనా ఉందా? లేదుగా. మందిరానికి పోయి ప్రార్థన ఆరాధన చేసుకోవచ్చు. కానీ ఈ కరోనా వచ్చినప్పుడు స్టార్ట్ అయిన ఆన్లైన్ ప్రేయరు చాలామంది ఇంకా వదిలిపెట్టలే. అదే బాగుందట వాళ్ళకి. అట్లా చేసుకుంటూ పోతేనే అదేదో సేవ అనుకుంటారు వాళ్ళు. అట్లా చాలామంది కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా పోతుంది. దేవుడు అంటాడు, ప్రార్థన చేసే విధానం అందరికి వినబడేటట్టు వేషధారుల వలె మీరు చేయకండి. అందరికి వినబడేటట్టు, అందరిని ఇబ్బంది కలిగేటట్టు మీరు ప్రార్థన చేయకండి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలట? ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. హల్లెలూయా. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు రహస్యంగానే ప్రార్థన చేసుకో అంటాడు. హల్లెలూయా. వేషధారుల వలె లేదా నిద్రపోయేటోళ్ళని లేపి లే లే ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రార్థన చేయాలనే ఆశ వ్యక్తిగతంగా ఎవరిలో వాళ్ళకే ఉండాలి.
ప్రార్థన లేకపోతే నేను బలంగా దేవునిలో ఉండనని వాళ్ళంతట వాళ్ళకే తెలిసి ఉండాలి. అటువంటి వాళ్ళు క్రమంగా టైంకు లేచి ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా. ప్రార్థన విలువేందో తెలవని వారు, ప్రార్థన ప్రాముఖ్యత ఏందో తెలవని వారు నువ్వెంత చెప్పినా వాళ్ళు ప్రార్థన చేయరు. నువ్వెంత చెప్పినా వాళ్ళకు ప్రార్థన చేయరు, రాదు, వాళ్ళకి ఇష్టం ఉండదు చేయడానికి. కాబట్టి నువ్వు ప్రార్థనా పరుడవైతే, నువ్వు ప్రార్థనా పరురాలు అయితే, నువ్వు ఒంటరిగా మోకరించి గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. చాలామంది ప్రార్థనలు వినబడకపోవడానికి కారణం ఇదే. చాలామంది ప్రార్థనలకు జవాబు రావట్లేదు. ఏంటంటే వాళ్ళు అందరికి వినబడేటట్టు గట్టిగా ప్రార్థన చేసి అందరిని డిస్టర్బ్ చేస్తారు. నీ ప్రార్థన దేవునికి వినబడితే చాలు. నీ ప్రార్థన దేవుని వద్దకు వెళితే చాలు. నీ ప్రార్థన నీకు దేవునికి వినబడితే సరిపోద్ది. అందరికీ వినబడేటట్లుగా, అందరిని ఇబ్బంది పడేటట్లుగా, అందరిని ఇబ్బంది పెట్టేటట్లుగా నువ్వు ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. హల్లెలూయా. అన్యజనులు అన్నీ కూడా అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన అనగా దేవునికి పూజ చేసేటప్పుడు అది ఎవరికి అర్థం కాదు. వినే వాళ్ళకు కూడా అది వినసొంపుగా ఉండదు. అన్యజనులు నోటికి వచ్చినట్లుగా ఏవేవో విషయాలు దేవుని మొక్కుకుంటారట. హల్లెలూయా. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడగక ముందుకే మన అవసరతలన్నీ దేవుని తెలుసాడు. కాబట్టి చాలా ముఖ్యమైనవి, శ్రేష్టమైనవి, ఆయన చిత్తానుసారమైనవి మనం ప్రార్థనలో అడిగి పొందుకోవచ్చు. హల్లెలూయా. అన్యజనుల వలె ఏలియా 400 మంది ప్రవక్తలను ఫస్ట్ మీరు ప్రార్థన చేయండి, తర్వాత నేను చేస్తాను అన్నాడు. హల్లెలూయా. వీళ్ళు ఎంతసేపు చేస్తారు ప్రార్థన తెలుసా? సాయంత్రం 6-7 అయిందట వాళ్ళు చేసే ప్రార్థన. ఎవరికి? బయలు దేవతకు చేస్తుండ్రు ప్రార్థన. ఏమని? ఈ బలి నువ్వే గనక దేవుడు అయితే ఈ బలి పశువును నువ్వే దిగివచ్చి అగ్నితో కాల్చు అని గట్టిగా మొత్తుకుంటారట, డ్రమ్ములు కొడతారట, బ్యాండ్ వాయిస్తారట, చప్పట్లు కొడతారట, పాటలు పాడతారట. గట్టిగా అవసరమైతే లాస్ట్కు వాళ్ళ శరీరాన్ని బలి ఇచ్చేటట్లుగా కత్తి తీసుకొని శరీరాన్ని కోసుకొని రక్తాన్ని ఆడబోసి ఆ బయలుదేవతకు పూజ చేస్తారట. ఎప్పటి వరకు చేస్తారు? సాయంత్రం వరకు చేస్తారు. ఎంత మొత్తుకున్నా వాళ్ళ ప్రార్థన వినబడలే. ఏలియా నిలబడి 1 నిమిషం కూడా ప్రార్థన చేయలే. ఏలియా నిలబడి ఏమన్నాడంటే, భూమి ఆకాశాలను సృజించిన జీవంగల యెహోవా దేవా, ఈరోజు ఇక్కడున్న వారందరికీ, ఈ ప్రజలందరికీ నువ్వే నిజమైన దేవుడు అని నిరూపించినట్లుగా నీ అగ్నిని గురిపించి, నీ అగ్నిని పంపించి ఈ బలి పశువును దహించుమని అడగగానే ఏలియా ప్రార్థన వెంటనే దేవుడు విని ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీదున్న ఆ బలి పశువును కాల్చివేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు సోమరోళ్ళు ఏమంటారంటే, ఏలియా ప్రార్థన ఎంతసేపు చేసిండు తెలుసా? నువ్వేమో ఊకే ప్రార్థన చేస్తావు, గంటల తరబడి చేస్తాను,
ఏలియా ఒక్క చిన్న ప్రార్థన చేయగానే అగ్ని వచ్చింది, తెలుసా నీకు? అట్లా కాదు, ఎక్కడిది అక్కడనే. మరి ఆ లెక్కన చూస్తే యేసు ప్రభు గెస్తమనే తోటకు, ఒలీవల కొండలకు రాత్రులు వేసి రాత్రంతా ప్రార్థనలో ఉండేననుంది వాక్యంలో. హల్లెలూయా. ప్రార్థనకు మితి లేదు, హద్దు లేదు. ప్రార్థన ఎడతెగక చేయాలంటాడు. ప్రార్థన ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నష్టం లేదు. హల్లెలూయా. ఎన్ని గంటలైనా నువ్వు ప్రార్థన చేయవచ్చు. ప్రార్థనకు ఇంత టైము అంత టైము అని లేదు. కాకపోతే నువ్వు విశ్వాసి గనక కనీసం 1 గంట సేపు ప్రార్థన అయినా చేయాలని చెప్తాం. హల్లెలూయా. ఎంతమంది ప్రతిరోజు గంట సేపు ప్రార్థన చేస్తారంటే కొంతమంది ఎత్తుతారు, కొంతమంది చేయెత్తుతారు. మరి మిగతా వాళ్ళు అంటే చేయట్లే. ఇక గంట సేపే ప్రార్థన లేదు, 5 గంటలు 6 గంటలు ఏం చేస్తావు? హల్లెలూయా. గొప్ప దైవజనుడు దినకరన్ గారు రోజుకు 8 గంటలు ప్రార్థన చేసేదట. ఎన్ని గంటలమ్మా? ఎన్ని గంటలు? 8 గంటలు. 8 గంటలు ప్రార్థన. 8 గంటలు ప్రార్థనే చేసేదట ఆయన. మిగతా గంటలన్నీ కూడా అంటే ఇంకెన్ని ఉంటాయి? 24 గంటల్లో 8 గంటలు పోతే ఇంకా 16 ఉంటాయి కదా, అంతేనా? 24 గంటల్లో 8 తీసేస్తే ఎంత? 16నా? అంతే కదా. 16 గంటలు ఏదైనా పని చేసుకునేటోడు, మిగతా పనులు 8 గంటలు ప్రార్థన చేసేటోడట. హల్లెలూయా. మరి నువ్వెంతసేపు చేస్తున్నావు? కనీసం 1 అర్ధగంట చేస్తున్నావా? 10 నిమిషాలైనా చేస్తున్నావా అంటే ఆ 10 నిమిషాలు కూడా చేసేటోళ్ళు లేరు. హల్లెలూయా. అందుకే చిక్కులు, అందుకే కష్టాలు, అందుకే భయం, అందుకే అనారోగ్యం, అందుకే శ్రమలు, అందుకే మనశ్శాంతి లేదు. ప్రార్థన, కేవలం ప్రార్థన శక్తి ద్వారానే ఈ లోకంలో ప్రభు కొరకు మనం విశ్వాసిగా జీవించగలం. ప్రార్థన లేని వారిని సైతానుడు తప్పుదోవ పట్టిస్తాడు. నన్ను తప్పుదోవలో నడుపుతానంటావా అంటే సైతాన్ నీకు తెలవకుండానే తప్పుదోవలో నడిపిస్తాడు. నేనేం పాపం చేయట్లే, కాకపోతే 24 గంటలు నేను సెల్లు పట్టుకొని ఆడతా. నేనేమైనా పాపం చేస్తున్నానా? నేనేం పాపం చేయట్లేగా. ప్రార్థన చేస్తేనే దేవుడా? ఇంకొందరు ఏమంటారంటే నా మనసులో ఎప్పుడు నేను తలుసుకుంటానండి. ఏంది నీ మొహం తలుసుకునేది? నీ మనసులో ఎప్పుడు తలుసుకుంటావా? మరి అట్లాంటప్పుడు చర్చ ఎందుకు? దేవుడు ఎందుకు? మోకరించడం ఎందుకు? ప్రార్థనకు వెళ్ళడం ఎందుకు? బుద్ధిహీనుల వలె వాక్యంలో రాయబడి ఉంది. ఆయన అంటాడు, ఇదిగో అన్యజనుల వలె విస్తారముగా మాటలాడట వలన ప్రయోజనము లేదు. హల్లెలూయా. 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 అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. హల్లెలూయా. 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 విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు. బయలుదేవతకు సాయంత్రం వరకు ఎన్నెన్నో మాటల చేత మొక్కినా వాడు జవాబు ఇవ్వలేదట. అది దయ్యం కాబట్టి వాడు మాట్లాడలే. బయలు అనే దయ్యం, దురాత్మ, విగ్రహం. జీవంగల దేవుడు ఒక చిన్న మాట చెప్పగానే వెంటనే జవాబిచ్చిండు. హల్లెలూయా. ప్రార్థన మాకు నేర్పిమని శిష్యులు ప్రభువుని అడిగినప్పుడు ఆయన వాళ్లకు చాలా చక్కగా వివరించి ప్రార్థన నేర్పించాడు. హల్లెలూయా. 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 కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. హల్లెలూయా. అందుకే
యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన కాబట్టి చాలా సంఘాల్లో, ఏ సంఘంలోనైనా చెప్పొచ్చు, ఏం పర్వాలేదు. చాలా సంఘాల్లో ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తారు, పరలోక ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన అందరికి వస్తుంది. ఎందుకు? చిన్నప్పటి నుంచి సంఘంలో చెప్పే ప్రార్థన కదా. ఇంకో ప్రార్థన చేయంటే ఇంకో ప్రార్థన నాకు రాదు, మరి ఏం ప్రార్థన వస్తుంది? నాకు పరలోక ప్రార్థన వస్తుంది. ఏది చెప్పు అంటే, తాగుబోతుడైనా చెప్తాడు, సినిమా చూసేటోడైనా చెప్తాడు, దొంగ అయినా చెప్తాడు, అబద్ధికుడైనా ఎందుకు? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా, గడగడ వస్తూనే ఉంటుంది ఆ ప్రార్థన. అది ప్రభు నేర్పిన ప్రార్థన అయితే పరలోక ప్రార్థన, పరలోక ప్రార్థన, పరలోక ప్రార్థన అని చెప్పి అదొక్కటి వస్తే చాలు అనుకుంటారు. అదొక్కటే నేర్చుకుంటే పరలోకం ఉండదు. ప్రార్థన వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి నువ్వు ఒంటరిగా మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. పరలోక ప్రార్థన, పరలోక ప్రార్థన అని ప్రభు నేర్పిన ప్రార్థనను అనేక సంఘాల్లో చెప్తారు. అందుకే మన సంఘంలో అదొక్కటే నేర్చుకుంటే సరిపోద్ది అనుకుంటారని ఆ ప్రార్థన చెప్పడం పెట్టలే. చాలా సంఘాల్లో ఆరాధన అయిపోగానే లాస్ట్కు ఈ పరలోక ప్రార్థనని చెప్పి అప్పుడు ఆశీర్వాదం ఇస్తారు. హల్లెలూయా. ఏమని చెప్తారంటే, చిన్నప్పుడు మేము కూడా చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకున్నాం. ఆ ప్రార్థన నోటికొచ్చు, అది చూసి చదవాల్సిన అవసరం లేదు, నోటికి వస్తుంది. ఏంటిదా ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము, ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. అంతే. ఇప్పుడు నామకార్థంగా ఉండేటువంటి సంఘాల్లో వాడు తాగుబోతుడైనా, వాడు దొంగ అయినా, వాడు ఎవడైనా సరే ప్రార్థన చేయరా అంటే ఇదొక్కటి చెప్తాడు వాడు. అది కాదు, యేసు ప్రభు ప్రార్థన చేసే విధానం నేర్పించడు. కానీ ఈ ప్రార్థన మీ చర్చిలలో చెప్పమని చెప్పలే యేసయ్య. ఈ ప్రార్థన మీ చర్చిలలో నేర్చుకొని ఉంటే సరిపోతుంది అని చెప్పలే. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తే ఏం పర్వాలేదు, మారు మనస్సు ఉన్నోళ్ళు చెప్తేనే అది ఫలిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన చేయమని నేర్పిస్తూ ఈ విధంగా ఆయన వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేయమన్నాడు. ఏమన్నాడంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా పరలోకమందున్న తండ్రిని వేడుకోవాలి. నీ చిత్తం జరుగునుగాక అని చెప్పాలి. నీ యొక్క కార్యాలను భూమి మీద జరిగించుమని, నీ రాజ్యాన్ని భూమి మీదకి రప్పించుమని. అందుకే మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. దేవునికి ఏ ఏ పేర్లు ఉన్నాయో ఆయా పేర్లన్నీ గుర్తు చేసి ఆయనను మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? ప్రార్థన చేసేటప్పుడు పరలోకపు తండ్రి, జీవంగల దేవుడా, సర్వసృష్టికర్త, ప్రేమగల తండ్రి, మా అందరి కొరకు మరణించిన లోకరక్షకుడా, నాకు రక్షణ ఇచ్చిన తండ్రి, మమ్మలను పరలోక రాజ్య వారసులుగా మార్చిన దేవా, సర్వసృష్టికర్త, ప్రేమగల తండ్రి, జీవంగల దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇవన్నీ దేవునికి ఉన్న పేర్లన్నీ గుర్తు చేసి ఆయనను మహిమపరచాలి. ఫస్ట్ ప్రార్థన చేసే విధానం ఇక్కడ చెప్తాడు ప్రభు. మొట్టమొదటిగా ఆయనను ఫస్ట్ ఘనపరచాలి, మహిమపరచాలి, స్తుతి చెల్లించాలి.
ఘనపరచాలి, మహిమ చెల్లించాలి ప్రభువుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అంటాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అంటే మన యొక్క అవసరతలన్నిటి కొరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా దేవుణ్ణి బాగా స్తుతించి ఘనపరచాలి. ఆ తర్వాత నువ్వేమైతే అవసరతలు కలిగి ఉన్నావో ఆ అవసరతలన్నీ కూడా దేవుణ్ణి అడగొచ్చు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని ఇక్కడ అడగమని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కేవలం ఆహారమును గురించి మాత్రమే కాకుండా అన్ని ప్రాముఖ్యమైన విషయాలను గురించి, అన్ని ముఖ్యమైన విషయాల గురించి. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ వచనంలో అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను సంతోషంగా జీవించడానికి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెను. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు కాబట్టి కేవలం నీ కొరకు మాత్రమే ప్రార్థన కాకుండా అందరి కొరకు విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేసే మాదిరి చూపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే విధానం చూపిస్తాడు. ఫస్ట్ ఆయనను ఘనపరిచిన తర్వాత ఏమంటాడంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఏదైనా మన ఎడల మనకు ఇష్టం లేని పని చేసినప్పుడు వాళ్ళని మనం ఏం చేయాలట? క్షమించాలి. వాళ్ళని క్షమించే మనస్సు నీకు లేకపోతే నువ్వు పరలోకం పోలేవు. హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి, క్షమించే మనస్సు నీకు లేకపోతే నీకు పరలోకం లేదు. హల్లెలూయా. చూసినవా? అందుకే శిష్యులు అడిగారు, ప్రభువా మేము నా ఎడలు ఎవరైనా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలంటే 77 ఏళ్ల సార్లు. హల్లెలూయా. అంటే ఎన్నిసార్లనైనా నువ్వు క్షమించాలి, కానీ వాళ్ళ మీద కక్ష తీసుకుంటా, వాళ్ళ మీద పగ తీర్చుకుంటా అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు అన్నాడు, రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, పగ తీర్చుకొనుట నా పని, నేనే పగ తీర్చుకుంటా, మీరు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకునే పని మీది కాదు. పగ తీర్చుకునే పని నీకు అప్పచెప్తే నువ్వు నోటికొచ్చిన మాటలు తిడతావు, అవసరమైతే కర్ర తీసుకొని కొడతావు, ఇంకెక్కువ కోపం ఎక్కువైతే అవసరమైతే కత్తి తీసుకొని పొడిచి చంపుతావు, హత్య చేస్తావు. అది నీ పని కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నీ జోలికి ఎవరు రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. ఎవరైనా నువ్వు మౌనంగా ఉన్నా కూడా నీ జోలికి వచ్చి నిన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే దేవునికి అప్పగిస్తే దేవుడే వాళ్ళ నోరు పడిపోయేటట్టు చేస్తాడు. ఇదో అబద్ధం కాదు, నిజం. దేవుడే వాళ్ళకు తగిన శాస్తి చేస్తాడు. ఆయనే చూసుకుంటాడు, ఆయనే పగ తీర్చుకుంటాడు. కానీ నువ్వు వ్యర్థమైన మాటలు అన్నారని నువ్వు ఇష్టం వచ్చిన మాటలు అనకూడదు. శాపగ్రస్తులకు, దేవుని చిత్తం ఎరగని వారికి, తెలివి తక్కువ వారికి, అజ్ఞానులు అన్ని బూతులు మాట్లాడతారు, మళ్ళీ మందిరానికి వచ్చి కూడా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అన్ని బూతులే, నోరు తెరిస్తే మొత్తం బూతులే. బయట చర్చికి వచ్చినప్పుడు మాత్రమే హల్లెలూయా వస్తుంది. చర్చికి వచ్చినప్పుడు మాత్రమే హల్లెలూయా, స్తోత్రం, ఇవన్నీ వస్తాయి. ఏ భాష అక్కడనే అన్నట్టు, ఏ భాష ఎక్కడ ఉపయోగించాలో అక్కడనే. చేన్లల్లో, చెలకలల్లో, ఇంటికాడ మాత్రం ఆ భాష వేరే, ఆ భాష వేరే వస్తుంది వాళ్ళకి. చర్చికి వచ్చినప్పుడు మాత్రం స్తోత్రం, హల్లెలూయా, తండ్రి, అదే నోరుతోనే వ్యర్థమైన మాటలు వచ్చి అదే నోరుతో నువ్వు దేవుని స్తుతిస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా?
ఆ ప్రార్థన దేవుడు వింటడా? అందుకే మన నోరు పవిత్రంగా ఉంచుకోవాలట. మన క్రియలు, మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు పరిశుద్ధంగా ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరిని కూడా శత్రువులుగా భావించుకోవద్దు. ప్రభువా, మా రుణస్తులను మేము క్షమిస్తున్నాం కాబట్టి మా యొక్క పాపములను కూడా, మా రుణములను కూడా క్షమించు దేవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి తప్పియాలి మనల్ని? మరి దేవుడు తప్పించకపోతే మనం సైతాను మాయలో పడిపోతాం. సైతానుడు మనల్ని ఉత్తగానే పాపంలో పడేస్తాడు, కష్టాల్లో పడేస్తాడు, ఇబ్బందులు పడేస్తాడు, రోగాల పాలైపోయేటట్టు చేస్తాడు. సైతాన్ భూతుడి చేసే పనులే అవి. కాబట్టి దేవా, నేను శోధనలో పడిపోకుండా నన్ను కాపాడయ్యా అని దేవునికి ప్రార్థించుకోవాలి. దుష్టుడు అనగా సైతాన్ నుండి నన్ను తప్పించు, సైతాను మాయలో పడిపోకుండా నన్ను కాపాడు అని దేవుని మనం వేడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. హల్లెలూయా. దేవుడు చూడండి ఎట్లా దీనికి లింక్ పెట్టాడు. నువ్వు వేరేటోళ్ళని క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు వేరేటోళ్ళని క్షమించకుండా వాళ్ళ మీద అట్లనే కక్ష ద్వేషం పెట్టుకుంటే దేవుడు అంటాడు, నేను కూడా నిన్ను క్షమించను. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు చెప్పండి, అందరినీ క్షమించి మనం క్షమాపణ పొందుకోవడం మంచిదా? అందరినీ క్షమించకుండా క్షమాపణ పొందుకోకుండా నరకానికి పోవడం మంచిదా? చెప్పండి. అందరినీ క్షమించాలి. అందరినీ క్షమిస్తే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడట. హల్లెలూయా. నేను అస్సలే క్షమించను, నేను ఎట్లయినా కక్ష తీర్చుకుంటా, పగ తీర్చుకుంటా, నేను అస్సలే క్షమించనంటే నిన్ను కూడా దేవుడు క్షమించడు. నీ ప్రార్థన కూడా దేవుడు వినడు. నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఎవరి మీదనైనా కక్షతో ప్రార్థన చేయొద్దు. ప్రభువా, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళని ఏమైనా చేయి ప్రభువా, అస్సలు వాళ్ళని ఎట్లా కొట్టాలనిపిస్తుంది ప్రభువా, నాకు వాళ్ళని కత్తి తీసుకొని పొడిస్తే బాగా అనిపిస్తుంది యేసయ్యా, కానీ నేను నీ బిడ్డను కాబట్టి ఆ పొడిసేదేదో నువ్వే పొడవాలి, నేనే కళ్ళారా చూడాలి అంటే యేసయ్య పొడతాడా? నీ ప్రార్థన విని వాళ్ళని నాశనం చేస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కోడలు మా అత్త చచ్చిపోవాలి, ఈమె మా అత్త ఎప్పుడు చస్తుందో, మా అత్త అనవసరంగా మా ఇంట్లో ఉండి చికాకు పెడతాండి, మా అత్త చావాలని రోజు ప్రార్థన చేస్తుందట. ఈ అత్త రోజు ఆరోగ్యంగా ఉంటుందట, వాళ్ళ అమ్మ అనారోగ్యానికి గురై వాళ్ళ అమ్మ చచ్చిపోయిందట. ఇదేంది, నేను మా అత్త చావాలని ప్రార్థన చేస్తుంటే మా అమ్మ చచ్చిందేంది యేసయ్య అంటే, మరి నువ్వు చేసే ప్రార్థన అట్టుంది. నేను ఏం చేయమంటాను, నువ్వేం చేసినావు? అవును, నేనేం చేసిన యేసయ్య? ఎవరి మీద అయితే కక్ష ఉందో, ఎవరి మీద అయితే ద్వేషం ఉందో, ఎవరైతే నన్ను బాగా తిడతారో వాళ్ళు నాశనం అయిపోవాలని మా అత్త చావాలని ప్రార్థన చేసిన అంటే, మరి బైబిల్లో నేను అట్టనే చెప్పినా అన్నాడట యేసయ్య. హల్లెలూయా. నాకు ఇష్టమైన ప్రార్థన నువ్వు చెయ్యి, అప్పుడు నేను పగ తీర్చుకుంటాను. అప్పుడు వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో వాళ్ళకి అట్లా చెప్తాను. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే తప్పైందని అవసరమైతే కాళ్ళు పట్టుకొని కూడా నిన్ను క్షమాపణ చెప్పేటట్టు చేస్తాడేమో. ఇంకేం చేయబోతాడో ఆయన ఇష్టం, కానీ పగ తీర్చుకోవడం నీ పని కాదు. దేవుడే పగ తీర్చుకుంటాడు.
కాబట్టి ప్రభువా వాళ్ళు మా అత్త ఇట్లా అన్నది అట్లా అన్నదని ఆమె చచ్చిపోవాలని ప్రార్థన చేస్తే ఇంటికాడున్న వాళ్ళ అమ్మ చచ్చిపోయిందట. ఎందుకంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన ఆశీర్వాదానికి బదులు శాపంగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదానికి బదులు ఏమైపోతుందట ప్రార్థన? ఎంత గట్టిగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడు. అందుకే అంటాడు దేవుడు, మనుషుల అపరాధములను మీరు క్షమించాలి, మీరు క్షమించాలి, మీరు క్షమించాలి. ఎందుకంటే నేను క్షమించిన కదా. నువ్వు ఘోర పాపివైతే నిన్ను క్షమించి నా రక్తంలో నీ పాపాలను కడిగి నిన్ను పవిత్రపరిచిన కాబట్టి నువ్వు కూడా ఇతరులను క్షమించు. నువ్వు కూడా నీ ఎడల ఎవరైనా తప్పిదము చేస్తే నిన్ను ఏదైనా అంటే కొందరు అంటారు, ఎంతకని ఓర్చుకోవాలి, నేను దేవుని బిడ్డనని ఏదో ఉత్తగా ఊకుంటా అంటే ఏమనకుండా ఉంటా అంటే ఇంకా ఎక్కువ అంటారంటే ఏం పర్వాలేదు. ఆ గడి వచ్చినప్పుడు వాళ్ళ నోరే మూత పడిపోతుంది. ఆ గడి వచ్చినప్పుడు వాళ్ళ నోరు పడిపోద్ది. ఎందుకు? నువ్వేమనట్లేగా. దేవుడు అది గమనిస్తాడట. ఈ బిడ్డని, నా బిడ్డని ఎన్నెన్ని మాటలు అంటారు చూడు. ఆ బిడ్డ ఎంత మౌనంగా ఉంది, ఏం మాట్లాడట్లేదు అని దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నిన్ను ద్వేషించే వారి పక్షంగా ఉండడు, వాళ్ళకు సహాయం చేయడు. నువ్వు దేవుని బిడ్డవు కదా అని నిన్ను నోటికొచ్చినట్టు మాటలు అనేటోళ్ళని దేవుడే శపిస్తాడు, వాళ్ళనే నశింపజేస్తాడు. వాళ్ళు ఏదో అన్నారని నువ్వు తొందరపడి నోటికి వచ్చినట్టు అంటే వాళ్లకు నీకు తేడా ఉండదు, వాళ్లకు నీకు తేడా ఉండదు. దేవునికి అప్పగిస్తే దేవుడే వాళ్లకు బుద్ధి వచ్చేటట్లు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు చాలా స్పష్టంగా ప్రార్థనను ఎలా చేయాలో చాలా స్పష్టంగా విశ్వాసులకు వివరంగా చెప్పాడు. హల్లెలూయా. 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు. హల్లెలూయా. ప్రతి వారం నేను ఉపవాసం ఉంటాను వాళ్ళు చేయొద్దండి. ఉపవాసం నేను ఉంటున్నా, ఉపవాసం ఉంటున్నా గట్టిగా ఎత్తండి. అగో వీళ్ళే బలమైన విశ్వాసులు, మిగతాళ్ళు మీరు నామకార్థ విశ్వాసులే. ఉపవాసం ఉండనోళ్ళు ఎవరట? నామకార్థ విశ్వాసులే. ఏంటంటే మీకు అవసరానికి దేవుని కాడికి వస్తారు కానీ తెగించి నేను అన్నం మానేసి ఉపవాసం ఉంటానే సోయి మీకు ఉండట్లేదు. ఉపవాసం ద్వారా దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంది. శరీరం ఒకవేళ బలహీనం అయిపోతుందేమో, నీరసిస్తుందేమో, కానీ ఆత్మ బలపరచబడుతుంది. ఆత్మ బలపరచబడట కొరకు మనం ఉపవాసం ఉండాలి. కాబట్టి ప్రతి వారం ఒక్కరోజైనా, ఒకరోజు మనం ఉంటున్నాం, 24 గంటలు ఉంటున్నాం ఎక్కడైనా? లేదు. కొందరు 5 గంటల వరకు ఉంటారు, కొందరు 3 గంటల వరకే ఉంటారు. ప్రతి వారం 2 రోజులు నేను ఉపవాసం ఉంటాను వాళ్ళు చేయొద్దండి. అంటే మంగళవారం, శుక్రవారం. వెరీ గుడ్. అట్లా కూడా కొందరు ఉన్నారు. ఎంత ఉపవాసం ఉంటే అంత ఆశీర్వాదం, అంత కన్నీటి ప్రార్థన చేస్తే అంత మేలు. నెలకు 3 దినాలు ఖచ్చితంగా నేను ఉపవాసం ఉంటున్న అన్నోళ్ళు చేయొద్దండి. చూడు, ఉన్నారు కొందరు ప్రతి నెల 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టింది అందుకే. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను శక్తులు బంధింపబడతాయి, దయ్యపు క్రియలు కాలిపోతాయి, పరిశుద్ధాత్మ కార్యం బలంగా జరుగుతుంది. కాబట్టి విశ్వాసులు, దేవుని బిడ్డలు ఉపవాసం ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. అందుకే అంటాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఉపవాసం చేసేది కూడా ఎవరికి తెలవాల్సిన అవసరం లేదట. ఆగు, నాకు చేత కావట్లేదు, నేనే ఉపవాసం ఉన్నానంటే ఊకే నన్ను మాట్లాడిస్తాను. ఆగు, నేను ఉపవాసం ఉంటే ఊకే పని చెప్తాను ఎందుకు, పని చెప్తాను ఎందుకు, నాకు చేత కావట్లే,
ఎందుకు ఉంటానో మరి శాతకానప్పుడు ఎందుకు ఆ ఉపవాసం? అవసరం లేదు. నీకు శాతకానప్పుడు ఉండకు. అసలు నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియద్దట. హల్లెలూయా. అన్యజనులేమో మొత్తం చాటిస్తారు, ఇవాళ ఉపవాసం. ఉపవాసం అంటే అన్నం తినం, ఒక పొద్దుంటాం. ఒక పొద్దుంటే ఏం చేస్తాం? ఒక 1/2 లీటర్ పాలు తాగుతాం, 2 ఇడ్లీ తింటాం, కొంచెం ఉప్మా తింటాం, 2 పండ్లు తింటాం. అన్నం కంటే బలమైన ఆహారం అది. ఉపవాసం ఏంది? అది ఉపవాసమా? ఉపవాసం అంటే ఉపవాసం లాగానే చేయాలంటే ఏం తినొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా తాపకానికి వస్తే కొన్ని నీళ్ళు తాగొచ్చు, కానీ టీ తాగి ఉంటా, మజ్జిగ తాగి ఉంటా, నిమ్మరసం తాగి ఉంటా, అది ఉపవాసం కాదు. నువ్వు ఉండకున్నా పర్లేదు. ఉపవాసం అంటే ఒక విషయంలో క్షమించదగ్గ విషయం ఏంటంటే కొన్ని నీళ్ళు తాగితే ఏం కాదు, కానీ టీ తాగి ఉంటా, మజ్జిగ తాగి ఉంటా, ఇంకేదో తాగి ఉంటా, పండ్ల రసం తాగి ఉంటా, అది ఒక్క పొద్దు కాదు, ఉపవాసం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు చేసినటువంటి ఉపవాసం ఎవ్వరు కూడా చేయరు. క్రైస్తవులు చేసే, దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు చేసే ఉపవాసం ఏ మతస్థులు కానీ ఏ కులస్తులు కానీ కరెక్ట్గా చేయరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కేవలం క్రైస్తవులు మాత్రమే కఠినమైన ఉపవాసం చేయగలుగుతారు. యేసయ్య బిడ్డలు మాత్రమే కఠినమైన ఉపవాసం ఉండగలరు. అదే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉండగలరు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి చెప్పనవసరం లేదు, ఎవరికి తెలియనవసరం లేదు. నేను ఉపవాసం ఉన్నానని నీరసించి మొహం మాడుచుకొని మూలకు కూసోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవల్లని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. దేవుడు రహస్యంగా నిన్ను చూస్తుండట, నిన్ను గమనిస్తుండట. రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. అంటే ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగానే చేయమంటాడు, ఉపవాసం ఉండేటప్పుడు కూడా రహస్యంగానే చేయమంటాడు. నువ్వు ప్రార్థన చేసేది ఎవరికి తెలియని అవసరం లేదు, నువ్వు ఉపవాసం ఉండేది కూడా ఎవరికి తెలియని అవసరం లేదు. నీ ప్రార్థన ఏందో నీకు దేవునికే తెలవాలి, నీ ఉపవాసం ఏందో నీకును నీ దేవునికే తెలిస్తే సరిపోతుంది. అటువంటి ప్రార్థన ఉపవాసం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి జవాబిస్తాడు. అటువంటి కృప ప్రభు ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు నచ్చేటువంటి ప్రార్థన నాకు దయచేయి, నీ చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థన నాకు దయచేయి, నీ చిత్తానుసారమైన ప్రార్థన నాకు నేర్పించు. నీ వాక్యానికి వ్యతిరేకమైన ప్రార్థన, వేషధారుల ప్రార్థన, నన్ను నేను హెచ్చించుకునే ప్రార్థన, డంబముగా చేసే ప్రార్థన, ద్వేషంతో కక్షతో చేసే ప్రార్థన, వేషధారుల ప్రార్థన నాకు వద్దు ప్రభువా. నీ చిత్తానుసారమైన ప్రార్థన నాకు దయచేయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకో. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పవిత్రమైన మీ సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించినందుకు వందనాలు. ఉపవాసం ఎలా ఉండాలో నేర్పించినందుకు వందనాలు. నీ చిత్తానుసారంగా మేము ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయండి. నీ చిత్తానుసారంగా ఉపవాసం ఉండే భాగ్యం దయచేయండి. చాలామంది ఉపవాసం ఉంటున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఉపవాసం ఉండట్లేదు. ప్రార్థన ఉపవాసం ద్వారానే సమస్త విధమైన అపవాది క్రియలను మేము జయించగలం కనుక
ప్రార్థన ఉపవాసం ఎల్లప్పుడూ సమానంగా మేము ఉండే భాగ్యం దయచేయండి. ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నామకార్థ ప్రార్థన మేము చేయకుండా మీ చిత్తానుసారమైన ప్రార్థన మాకందరికీ నేర్పించమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఉపవాసం ఉండకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారో వారందరూ కూడా, ఈ మాట విన్న వారందరూ ప్రతి వారం కనీసం ఒక పూటైన ఉపవాసం ఉండే భాగ్యం వాళ్ళకు దయచేయి. ప్రభువా, ఈ దినం మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడైన అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలింపజేసి మేమందరం ఎల్లప్పుడూ మీ చిత్తానుసారమైన ప్రార్థన, మీ చిత్తానుసారమైన ఉపవాసం చేయుటకు కృప చూపించి, ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.